The Sandeep Reddy Vanga Rebel Star Prabhas most awaited combination. Prabhas 25th landmark film. These guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film is. రీసెంట్లీ ఈ ఫిలిం మీద చాలా రూమర్స్ సోషల్ మీడియాలో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇన్ ఆల్ ఆఫ్ దోస్ రూమర్స్ రెండు రూమర్స్ చాలా ఎగ్జైటింగ్ అండ్ షాకింగ్గా ఉన్నాయి. లెట్స్ టాక్ అబౌట్ దెమ్. ఫస్ట్ రూమర్, స్పిరిట్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్. సెకండ్ రూమర్, ఇది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ఈ మూవీలో మన ప్రభాస్ హీరో క్యారెక్టర్ గేలా ఉండబోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఈ టూ రూమర్స్ గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ, స్పిరిట్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్. వెరీ వెరీ డార్క్ వర్షన్ ఆఫ్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసింది ఓన్లీ 3 ఫిలిమ్స్. బట్ ఆ 3 ఫిలిమ్స్ ఏ సర్టిఫికేట్ అడల్ట్ ఫిలిమ్స్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అండ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఎనిమల్ మూవీ. ఎనిమల్లో మనకి డార్క్ వాయిలెంట్ అండ్ డార్క్ క్యారెక్టరైజర్ చూపించాడు సందీప్ రెడ్డి. అండ్ ఆ మూవీ తర్వాత హోల్ ఇండియా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ స్పిరిట్. స్పిరిట్ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ రివీల్ చేసిన హింట్స్. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. స్టోరీ లైన్ చాలా సింపుల్, బట్ ద వే ఆఫ్ టేకింగ్ చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సందీప్ రెడ్డి మార్క్ అనేది కంపల్సరీ. డార్క్ అనేది చాలా టైప్స్లో ఉంటుంది. ఎనిమల్లో బ్యాడ్ లాంగ్వేజ్, రొమాంటిక్ సీన్స్, న్యూడిటీ అండ్ వాయిలెన్స్. బట్ మన స్పిరిట్కి వచ్చేసరికి అలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ న్యూడిటీ సీన్స్ కొంచెం తక్కువనే ఉంటాయి బికాస్ ఆఫ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ స్టార్డమ్. అండ్ వాయిలెన్స్ వైపు చూసుకుంటే కొన్ని డార్క్ సెంట్రిక్ వాయిలెంటిక్ సీన్స్ని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్లీ ప్రొడ్యూసర్స్లో ఒక చిన్న ప్రొడ్యూసర్ స్టోరీ పెట్టాడు, ద మోర్ డార్కర్ అండ్ డార్కర్ వర్షన్ ఆఫ్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు బి రెడీ అని. అండ్ ఇప్పుడు చెప్పబోయే రూమర్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని సీరియస్గా తీసుకోకండి, ఇట్స్ జస్ట్ రూమర్. స్పిరిట్ మూవీలో ప్రభాస్ గే క్యారెక్టర్ చెయ్యబోతున్నాడు అని గట్టిగా రూమర్స్ వస్తున్నాయి. అగైన్ ఇట్స్ జస్ట్ ఎ రూమర్, నథింగ్ ఫైనలైజ్డ్. ప్రభాస్ గారితో ఇప్పుడు ఏదైతే చెప్పాలనుకుంటే అది చేస్తున్నాను ఎట్లా స్పిరిట్. దట్స్ మై ఆల్వేస్ థాట్ ఆన్ హిమ్ అండ్ క్వశ్చన్ ఆన్ హిమ్. ఎందుకు ఇట్లా చేయొచ్చు కదా అని ఒకటి అనుకుంటున్నా. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ దట్. ఇప్పటి వరకు ప్రభాస్ చెయ్యని he'll be very new in spirit. That I can promise. బట్ ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ సందీప్ రెడ్డి వంగ మైండ్ని అండ్ ఆయన చేసే ఆలోచనని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్ ఆడియన్స్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అండ్ మెయిన్లీ మీరు యాక్సెప్ట్ చేస్తారా ప్రభాస్ గే క్యారెక్టర్ చేస్తే స్పిరిట్ మూవీలో? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి ఎక్కువగా రివీల్ చేయట్లేదు. జస్ట్ ఇదొక సిన్సియర్ కాప్ స్టోరీ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పిండు. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? ఈ ఫిలింలో ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డార్క్ ఫిలిం ప్రభాస్ ఇప్పటి వరకు చెయ్యనిది. అండ్ ఈ మూవీలో చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది ప్రీవియస్ ప్రభాస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రభాస్ ల్యాండ్మార్క్ 25th ఫిలిం. ఏ హీరోకైనా 25th ల్యాండ్మార్క్ ఫిలిం అనేది చాలా బిగ్గెస్ట్ జానర్ అండ్ చాలా స్పెషల్ మూవీ. స్పిరిట్ ఈజ్ రిలీజింగ్ ఇన్ టోటల్ 8 లాంగ్వేజెస్: తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, కొరియన్, జపానీస్, చైనీస్, తమిళ్. అండ్ ఈసారి మూవీ క్రిటిక్స్ ఎస్పెషల్లీ హిందీ మూవీ క్రిటిక్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం డెఫినెట్లీ. ఎస్ఆర్వి ఈస్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. Radha 550 Steel TMT. ఎనిమల్ రిలీజ్ అయ్యి 3 months అయిపోయింది. బట్ ఇంకా ఈ మూవీ మీద బాలీవుడ్ మూవీ క్రిటిక్స్ అండ్ యాక్టర్స్ చాలామంది నెగిటివ్ అండ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చెప్తున్నారు. అక్కడ చాలామంది మూవీలో వాయిలెన్స్ ఎక్కువ ఉంది, ఉమెన్ని చాలా తక్కువగా చూపించారు అని ఇంకా క్రిటిక్స్ లేనిపోని కామెంట్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ప్రతి క్రిటిక్కి కరెక్ట్ ఆన్సర్ తోటి సందీప్ రెడ్డి వంగ రివర్స్ స్టేట్మెంట్స్ కూడా పాస్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీలో ఇప్పటివరకు మనం చూసిన టాపిక్స్ డార్క్ ఫిలిం అండ్ ఇట్స్ నాట్ ఫర్ ఎ కిడ్స్, రొమాంటిక్ సీన్స్, న్యూడిటీ, వాయిలెన్స్ ఇవన్నీ పక్కన పెడితే హీరో క్యారెక్టరైజేషన్ గేగా ఉండబోతుంది. ప్రభాస్ గే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయగలరా?
ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? మరి నేను యాక్సెప్ట్ చేస్తానా అంటే ఒక హీరో ఆర్ ఎనీ క్యారెక్టర్ మూవీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేయాలన్నా ఏ యాక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు. దెర్ ఇస్ నో అంటే మనం ఈ క్యారెక్టర్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ చేయకూడదు అనే పర్సెప్షన్స్ యాక్టర్స్కి ఉండొద్దు. అండ్ ఆడియన్స్ కూడా అదే క్యారెక్టర్ని చూడాలి, మా హీరోని ఇలాగే చూడాలి, ఇలా ఉంటేనే బాగుంటాడు, కొత్తగా ట్రై చేయొద్దు. ఈ గే క్యారెక్టర్ చేస్తే ఉన్న స్టార్డమ్ పోతుంది, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఇలా ఆలోచించకూడదు. నేను కూడా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఫ్యాన్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఆయన మూవీస్ అన్ని మనకు కూడా చాలామందికి ఇష్టం. బట్ ఆయన గే క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తానా చేయనంటే ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్. అండ్ ప్రభాస్ని ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో చూపించబోతున్నాడు కాబట్టి డెఫినెట్లీ గే క్యారెక్టర్ నాకైతే ఓకే. మరి మీకు ఓకేనా కదా కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ పక్కా కామెంట్ చేయాలి ఈ వీడియోకి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.